నాద్యస్నతస్తు యోగోస్తి న చైకాంతమనస్నతః న చాతి స్వప్నశీలస్య జాగ్రతో నైవ చార్జున. నాలుక యొక్క రుచులకు దాసుడైన వాడు, పూర్తిగా నిద్రాధీనమైన వాడు ఈ సాధన చేయుటకు ఎన్నడునూ అధికారి కాజాలడు. లేదా దురాగ్రహమనడి బందిఖానలో ఆకలి దప్పులను బంధించి తన శరీరమును కృషింపచేయువాడు కానీ, ఆహార పానీయములను విడిచివేయువాడు కానీ, లేదా ఈ విధముకు ఆగ్రహము వలననే నిద్రించకనే ఉండువాడు కానీ, హఠపూర్వకముగా సమస్త కార్యములను వనర్చువాడు కానీ, వీరికి తమ శరీరమే తమ అధీనములోనికి రాదు. ఇట్టివారు యోగ సాధన ఎటుల చేయగలరు? అందుచే విషయములకు కావలసిన దానికంటే హెచ్చుగా గైకొనరాదు. అదే రీతిని వాటిని ద్వేషించను రాదు. వాటిని బలాత్కారముగా పూర్తిగా అణచిపెట్టి ఉంచను రాదు. యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు యుక్తస్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. తగినట్టిన్ని మితమైనట్టిన్ని భోజనము చెయ్యవలెను. అన్ని పనులు ఈ రీతిగానే తగు మాత్రమున మితిగలవై ఉండవలెను. తూచి మాట్లాడవలెను. తగు రీతిని సంచరించవలెను. తగు సమయమున నిద్రించవలెను. మేల్కొనవలసి వచ్చుచో అది కూడా నియమితముగానే ఉండవలెను. ఈ రీతిని చేయుటచే శరీరమందలి కఫపిత్తాది ధాతువులు అనగా రసములు తగు పరిమాణమునందుండును. అందుచే సుఖము కలుగును. ఈ విధమున నియమితముగా ఇంద్రియములకు వాని విషయములనడి ఆహారము పెట్టుచున్నచో మనస్సు సంతుష్టి గలదై ఉండును. యదా వినియతం చిత్తం ఆత్మన్యేవావతిష్ఠతే నిస్పృహః సర్వకామేభ్యః యుక్త ఇత్యుచ్యతే తదా. ఏ విధముగా శరీర బాహ్య క్రియలపై నియమితమనడి ముద్ర పడుచుండును, ఆయా విధముగా ఆంతరంగిక సుఖము వృద్ధి అగుచుండును. ఇటులా యోగాభ్యాసము చేయని స్థితిలో కూడా తనంత తానే యోగ సాధన జరుగుచుండును. ఉద్యోగ నిమిత్తమున కానీ వాస్తవమునకు అదృష్ట బలము వలననే సమస్త వైభవములు తమంత తాము ఇంటికి వచ్చినట్లా పరిమితముగాను సంయమపూర్వకముగాను సమస్త క్రియలను ఆచరించు పురుషుడు సహజముగానే యోగాభ్యాస మార్గమున ప్రవేశపెట్టబడును. అతనికి ఆత్మ సిద్ధి అనుభవము ప్రాప్తించును. కాన ఓ అర్జున, ఈ సంయమముతో కూడిన కర్మయోగమును సాధించిన భాగ్యశాలియగు పురుషుడు మోక్ష సింహాసనమున సుశోభితుడగును. యథా దీపో నివాతస్థః నేంగతే సోపమా స్మృతా యోగినో యత చిత్తస్య యుంజతో యోగమాత్మనః. క్రియా సంయమనము యోగముతో కలిసినప్పుడు ఈ శరీరము పవిత్ర ప్రయాగక్షేత్రమే అగును. అట్టి శరీరమునందు మనస్సు శరీర పాతము కానంత వరకు విచలితము కానంత దృఢముగా స్థిరపడి ఉండును. ఓ అర్జున, అట్టి వానిని నీవు యోగయుక్తినిగా ఎరుంగుము. ఇట్టి యోగయుక్తిని వాయువు లేని ప్రదేశమందుంచినా దీపజ్యోతిగా పోల్చి చెప్పవచ్చును. నీవు కార్యసిద్ధి కావాలనడి కోరికను మనస్సున కలిగియున్నావు. అట్టి పరిస్థితిలో అభ్యాసమనర్చుటకై ఎలా సంసిద్ధుడవు కావు? ఇందు నీవు భయపడవలసినంత కష్టమేమి కలదు? ఓ అర్జున, నీవు వ్యర్థముగా ఈ విషయమును గురించి మనస్సున భయపడవద్దు. ఈ దుష్టములకు ఇంద్రియములు చిన్న చిన్న వాటిని కూడా పర్వతములుగా చేసి చూపించును. పోవుచున్న ప్రాణమును ఆపి
శరీరమును నిలుపునట్టి ఉత్తమ ఔషధము ఏదైనా ఉన్నచో అట్టి ఔషధమును కూడా నాలుక తనకు శత్రువుగా తలంచుదా? ఈ రీతిని మనకు కళ్యాణమును కలిగించు కర్మలన్నీయు ఇంద్రియములకు ఎల్లప్పుడూ కష్టదాయకములుగానే కనిపించును. కానిచో యోగ సాధనతో సమానమైన సహజ కార్యము వాస్తవమునకు మరొకటి ఏదియూ లేదు. యత్రో పరమతే చిత్తం నిరుద్ధం యోగ సేవయా యత్ర చైవాత్మనాత్మానం పశ్యన్నాత్మని తుష్యతే సుఖమాత్యంతికం యత్తద్ బుద్ధిగ్రాహ్యమతీంద్రియం వేత్తి యత్ర న చైవాయం స్థితశ్చలతి తత్వతః. ఇందుచే దృఢమైన ఆసనమందుండి చేయవలసినదిగా చెప్పిన యోగాభ్యాసము వలన ఈ ఇంద్రియములు చక్కగా హద్దులోనికి వచ్చును. ఏలయనా వాస్తవిక దృష్టితో చూచినచో యోగ సాధన వలన ఇంద్రియ నిగ్రహము వచ్చును. ఆ సమయమున చిత్తము ఆత్మస్వరూపమందు ప్రవేశించును. ఆ పిమ్మట చిత్తము అచ్చటి నుండి మరలినప్పుడు ఆత్మస్వరూపము వైపు దాని వీపు ఉండును. మరియు అది తన కేవలాత్మ స్వరూపము వైపు చూచుచుండును. అప్పుడు దానిని చూడగానే అది గుర్తించి ఇటులనును, నేను స్వయముగా ఈ తత్వమునే అని. గుర్తించగానే అది సుఖ సామ్రాజ్య భోగమును అనుభవించును. తనంత తానే ఆ పరమాత్మ తత్వముతో కలిసి ఏకత్వమును పొందును. దేనికి ఆవలి ఒడ్డు ఏదియూ లేదో, దేని వాస్తవిక జ్ఞానము ఇంద్రియములకు ఎన్నడూ కలగజాలదో, దానితో అది తన్మయమై తన చోటునందు ఆత్మ సుఖమునందుండును. యం లబ్ధ్వా చాపరం లాభం మన్యతేనాధికం తతః యస్మిన్ స్థితో న దుఃఖేన గురుణాపి విచాల్యతే. ఆ సమయమున మేరు పర్వతముతో సమానమైన భయంకరమగు దుఃఖ పర్వతము వచ్చి అతని శరీరము పైన పడినప్పటికీ అతని చిత్తము ఎన్నడూనూ చలించదు. లేదా అతని శరీరము శస్త్రములతో భేదింపబడుగాక, లేక అగ్నిలో పోయి పడుగాక, ఆత్మతత్వమనడి మహాసుఖములో నిద్రించియున్న చిత్తమును మేల్కొలుపును కూడా లేవు. చిత్తము ఆత్మతత్వములో ఈ రీతిని విలీనమైనప్పుడు అది ఈ శరీరము వైపు ఎన్నడూనూ పొరపాటునైనా చూడదు. దానికి అలౌకిక ఆత్మ సుఖము లభించినందువలన అది ఈ శారీరక సుఖ దుఃఖ విషయములనన్నింటినీ మరచిపోవును.